హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల టాస్క్ జరుగుతుంది. ఆ టాస్కుల్లో ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు ఓడిపోయారు, ఎవరు టికెట్ ఫైనల్ వరకు వెళ్ళారు, ఎవరు టికెట్ ఫినాల టాస్క్ నుంచి వెళ్ళి కంప్లీట్గా అవుట్ అయ్యారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీకు బిగ్ బాస్కు సంబంధించినటువంటి ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్లు తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% నేను జెన్యున్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. అదేవిధంగా ప్రోమో 1, ప్రోమో 2, ప్రోమో 3లో ఈ 3 టాస్కుల్లో ఎవరు గెలిచారనేది కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను. మొత్తం 4 టాస్కులు జరిగాయి. ఆ 4 టాస్కుల్లో ఈరోజు ఎపిసోడ్లో రాబోతున్నాయి. ఆ 4 టాస్కుల్లో ఎవరు గెలిచారనేది కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ టాస్క్ నుంచి తీసుకుంటే, ఫస్ట్ టాస్క్ ఇమాన్యుయల్లో కళ్యాణ్ పడాలా, అదేవిధంగా రీతు చౌదరి ఆడుతుంది. ఇక్కడ ఇమాన్యుయల్లో కళ్యాణ్ పడాలా, రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు ఆడతారు. ఇక్కడ ఇమాన్యుయల్ గెలుస్తాడు. ఇమాన్యుయల్ గెలిచి సంజన గారిని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సంజన, ఇమాన్యుయల్ ఒక టాస్క్ ఆడతారు. ఈ టాస్క్లో సంజన గారు ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత డిమాండ్ పవన్, భరణి, అలాగే తనుజ వీళ్ళు ముగ్గురు ఒక టాస్క్ ఆడతారు. ఈ టాస్కుల్లో తనుజ గారు గెలుస్తారు. తనుజ గారు గెలిచిన తర్వాత సుమన్ శెట్టిని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. సో సుమన్ శెట్టి, తనుజ వీళ్ళిద్దరు వాటర్ టాస్క్ ఆడతారు. ఇది సపోర్టింగ్ టాస్క్. ఈ టాస్క్లో తనుజ గారు ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత డిమాండ్ పవన్, కళ్యాణ్, అదేవిధంగా మన సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు టాస్క్ ఆడతారు. ఈ టాస్క్లో డిమాండ్ పవన్ గెలుస్తాడు. డిమాండ్ పవన్ గెలిచి బర్నీ గారిని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. బర్నీ, డిమాండ్ పవన్ బ్యాలెన్స్ టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో డిమాండ్ పవన్ ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాల్ రేస్ నుంచి డిమాండ్ పవన్ అవుట్ అవుతాడు. దాని తర్వాత కలర్ టాస్క్, ఈరోజు మార్నింగ్ ప్రోమో ఉందిగా కలర్ టాస్క్. ఆ టాస్క్ కళ్యాణ్ పడాలా, అలాగే భరణి, అలాగే రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు ఆడతారు. వీళ్ళు ముగ్గురిలో కళ్యాణ్ పడాల గెలిచి సుమన్ శెట్టికి ఛాలెంజ్ చేస్తాడు. సో సుమన్ శెట్టి తోటి కళ్యాణ్ పడాల బ్యాలెన్స్ టాస్క్ ఆడతాడు. సో ఆ బ్యాలెన్స్ టాస్క్లో సుమన్ శెట్టి ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అవడం జరుగుతుంది. దాని తర్వాత కైన్స్ బ్యాలెన్స్ చేసే టాస్క్. ఆ టాస్క్లో కళ్యాణ్ పడాల, అలాగే ఇమాన్యుయల్, రీతు చౌదరి ఆడతారు. ఈ టాస్క్లో రీతు చౌదరి గెలుస్తుంది. రీతు చౌదరి గెలిచి మన బర్నీ గారిని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. బర్నీ, అదేవిధంగా రీతు చౌదరి ఇద్దరి మధ్యలో రింగు టాస్క్ జరుగుతుంది. ఈ రింగు టాస్క్లో చాలా గొడవలు అయితే జరుగుతాయి. ఎందుకంటే మన రీతు చౌదరి ఒక రింగ్ అనేది దాపెడుతుంది. ఆ రింగు దాపెట్టడం వల్ల గొడవలు అయితే చాలా అవుతాయి, చాలా ఆర్గ్యుమెంట్లు కూడా జరుగుతాయి. ఇక్కడ సంచాలకుగా ఉన్నటువంటి సంజన గారు తప్పు డిసిషన్ తీసుకోవడం వల్ల బర్నీ గారు ఓడిపోతారు. ఆ విధంగా బర్నీ గారు ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అయితే అవ్వడం జరుగుతుంది. మొత్తానికి 5 మెంబర్స్ అవుట్ అయ్యారు. ఫస్ట్ సంజన అవుట్ అయింది. దాని తర్వాత తనుజ, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి, బర్నీ, టోటల్గా 5 కంటెస్టెంట్లు అవుట్ అయ్యారు కదా. సో మిగిలిన కంటెస్టెంట్లు ఎవరు? ఓన్లీ ముగ్గురే. వాళ్ళు ఎవరు? ఇమాన్యుయల్లో కళ్యాణ్ పడాల, రీతు చౌదరి. ఈ ముగ్గురిలో టికెట్ ఫినాలే ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే ఎవరు గెలిస్తే ప్లస్ అవుతుంది, ఎవరికి గెలిస్తే మైనస్ అవుతుంది అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది 30%లో కొనసాగుతుంది. అదేవిధంగా రీతు ఓటింగ్ అనేది 16%, అదేవిధంగా సంజన ఓటింగ్ అనేది 16%, అలాగే సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 14%, బర్నీ ఓటింగ్ అనేది 14%, డిమాండ్ ఓటింగ్ అనేది 14%లో ఉంది. ఇక్కడ నామినేషన్లో 6 కంటెస్టెంట్లో తనుజ తప్ప రిమైనింగ్ కంటెస్టెంట్లు అందరి ఓటింగ్ ఓన్లీ 1 or 2% డిఫరెంట్ ఉండడం వల్ల ఈ 5 కంటెస్టెంట్లో ఎవరైనా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉందని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అని కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ సింగిల్ ఎలిమినేషన్, ఆ ముందు వీక్ నో ఎలిమినేషన్ ఉండడం వల్ల ఈసారి డబుల్ ఎలిమినేషన్ పెట్టి 2 కంటెస్టెంట్లు ఎలిమినేషన్ చేసి నెక్స్ట్ వీక్ ఒకరిని ఎలిమినేషన్ చేస్తే అప్పుడు టాప్ 5 ఉంటారని చెప్పి బిగ్ బాస్ ప్లానింగ్ అని మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందనేది కింద కామెంట్ పెట్టండి. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఛాన్స్ కళ్యాణ్ పడాలకు ఉందా, లేకపోతే ఇమాన్యుయల్కు ఉందా, లేకపోతే తనుజకు ఉందా? ఈ ముగ్గురులో ఎవరు గెలిచినా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసినట్లే. అది ఎలా అంటే కళ్యాణ్ పడాల గెలిస్తే కామనర్ గెలిచినట్లు, అదేవిధంగా
తనుజ గెలిస్తే ఒక లేడీ కంటెస్టెంట్ డైరెక్ట్ సీజన్ గెలిచినట్లు, అదేవిధంగా ఇమాన్యుల్ గెలిస్తే ఒక కమెడియన్ గెలిచినట్లు. సో మొత్తానికి ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇదే. సో ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వడం వల్ల మీకు కొత్త కొత్త అప్డేట్ అనేది ఎపిసోడ్ కన్నా ముందే మీకైతే అప్డేట్స్ అయితే తెలుస్తుంటాయి. నేను మీ జ్ఞానేశ్వర్.